హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు మనీ జంక్షన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈవిలో మనం ఫోన్పే యాప్ ద్వారా మనకి 5 lakhs వరకు అయితే లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ ఫోన్పే వాళ్ళు మనకు 5 lakhs వరకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎలా అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించి నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఫోన్పేలో 5 lakhs వరకు అయితే లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్క్లూజివ్లీ ఫర్ యూ గెట్ ఏ పర్సనల్ లోన్ అప్ టు 5 lakhs అనేసి మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి, అది ప్రాసెస్ అవుతుంది. సో ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే ప్రాసెస్ లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మనకి లోన్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ప్రాసెస్ అయిన తర్వాత మనకి కొంచెం టైం పడుతుంది, లోడింగ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి గెట్ లోన్ ఇన్స్టాంట్లీ, నో ఇన్కమ్ ప్రూఫ్, పేపర్లెస్ ప్రాసెస్. మనకు ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ అయితే అవసరం లేదు, డైరెక్ట్గా మనం లోన్కి అప్లై చేసుకోవచ్చు. మనకు లోన్ శాంక్షన్ అయిపోతుంది. పేపర్లెస్ ప్రాసెస్, మీకు ఎటువంటి పేపర్స్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ మనకు లిమిట్ యాక్చువల్గా మనకు 5 lakhs చూపించింది. అంటే మన ఫోన్పే ట్రాన్సాక్షన్స్ మన క్రెడిట్ హిస్టరీని బేస్ చేసుకొని 5 lakhs నుంచి 1 lakh, 2 lakhs, 3 lakhs, 4 lakhs, 5 lakhs అలా లోన్ ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కలా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నా డీటెయిల్స్ బేస్ చేసుకొని, ఇక్కడ నేను ఇచ్చిన డీటెయిల్స్ని బేస్ చేసుకొని 3 lakhs అయితే ఇక్కడ చూపించడం జరిగింది. ఇక్కడ మినిమం వచ్చేసి 50,000 ఉంటుంది, మ్యాక్సిమం వచ్చేసి 3 lakhs ఉంటుంది. ఒకవేళ మీకు 3 lakhs అవసరం లేదు, 2 lakhs కావాలనుకోండి, ఇక అర్జర్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదు మనకు 1 lakh కావాలనుకోండి, అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మీరు అడ్జస్ట్ చేసే కొద్దీ ఇక్కడ లోన్ టెన్యూర్ కావచ్చు, ఈఎంఐ కావచ్చు, మారుతూ ఉంటుందన్నమాట. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మనం 2 lakhs అడ్జస్ట్ చేసామనుకోండి, ఇక్కడ మారుతుంటుంది ఎంత అమౌంట్ మీరు ఈఎంఐ కట్టాలి ఇది. సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ 3 lakhsకి అప్లై చేసామనుకోండి, 3 lakhsకి అప్లై చేస్తే మనకు ఎంత టెన్యూర్ పడుతుంది ఏంటి అనేది డీటెయిల్స్ చూస్తే, ఒకవేళ మీరు 48 months టెన్యూర్ తీసుకున్నారనుకోండి, 1.33% ఫర్ మంత్ మీకు ఇంట్రెస్ట్ అయితే పడుతుంది. ప్రతి నెల మీరు 8,503 రూపాయలు అయితే కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ 36 months తీసుకున్నారనుకోండి, మీకు ఇంట్రెస్ట్ రేట్ అనేది సేమ్ ఉంటుంది, 1.33%. మనకు 10,548 రూపీస్ పడుతుంది ఫర్ మంత్ ఈఎంఐ. ఒకవేళ మీరు 18 months ప్లాన్స్ తీసుకున్నారనుకోండి, 18 months ఈఎంఐ సెలెక్ట్ చేసుకుంటే ప్రతి నెల మీరు 18,857 రూపాయలు అయితే కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు వ్యూ డీటెయిల్స్ అని ఉంది కదా, ఈ వ్యూ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే మనం ఎంత లోన్కి అప్లై చేస్తాము, ఛార్జెస్ ఏమైనా ఉంటాయి, ప్రాసెసింగ్ ఫీజు, ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ వ్యూ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి, మనకు డీటెయిల్స్ అయితే వస్తాయి. సో మీకు లోన్ ఆఫర్ వచ్చేసి 3 lakhs. సో ఇక్కడ చూడండి, మనకి 3 lakhs లోన్ అమౌంట్ ఉంటుంది. మంత్లీ ఈఎంఐ ఏమో 48 months మనం తీసుకున్నాం కాబట్టి మంత్లీ ఏమో 8,503 రూపాయలు ఉంటుంది. వడ్డీ రేట్ వచ్చేసి మనకు 1.33% ఉంటుంది. ఇక్కడ డ్యూ డేట్ ఎవ్రీ మంత్ 5th అనమాట. ఇక్కడ మనకు ఫస్ట్ ఈఎంఐ వచ్చేసి నెక్స్ట్ November 5th ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మనకి టోటల్ యూ రిసీవ్, టోటల్ లోన్ అమౌంట్ ఎంత 3 lakhs. తర్వాత ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది 6,000. సో 3 lakhs నుంచి 6,000 తీసేస్తే మనకు చేతికి వచ్చేదేమో 2,94,000. సో మనం ఎంత కడతాం టోటల్గానే చూస్తే మనకు టోటల్ లోన్ అమౌంట్ ఏమో 3 lakhs, వడ్డీ 1.33% ప్రకారం 48 monthsకి మనకు వడ్డీ వచ్చేసి 1,08,083 రూపాయలు పడుతుంది. సో టోటల్గా మనం రీపేమెంట్ చేసేది ఎంత అంటే 3 lakhs లోన్ తీసుకుంటే మనము 4,08,083 రూపాయలు అయితే కడతామన్నమాట. సో ఇది ఒకవేళ మీరు డిఫరెంట్ టెన్యూర్ సెలెక్ట్ చేసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది. ఒకవేళ మీకు లేదు మాకు 2 lakhs కావాలి అనుకుంటే 2 lakhsకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. 2 lakhsకి అడ్జస్ట్ చేసుకుంటే మనకి దాన్ని బట్టి అమౌంట్ మారుతుంది. తర్వాత దాని యొక్క బేస్ డీటెయిల్స్ కూడా మారుతుంది. సో ప్రాసెసింగ్ ఫీజు చూద్దాము. ఒకవేళ 2 lakhs తీసుకున్నారనుకోండి, వ్యూ డీటెయిల్స్లోకి వెళ్ళేసి ప్రాసెసింగ్ ఫీజు చూస్తే మనకి ఇక్కడ 3,900, అంటే 3 lakhsకేమో 6,000 కట్ అయింది, 2 lakhsకేమో 1,95,000కేమో 3,900 కట్ అవుతుంది అనమాట. ఇలా ప్రాసెసింగ్ ఫీజు పర్సంటేజ్ ఉంటుంది. సో టోటల్గా మీరు 1,95,000కి అప్లై చేసుకుంటే మీరు కట్టాల్సిన అమౌంట్ వచ్చేసి 2,65,253 రూపాయలు అనమాట. ఇలా మీరు లోన్ ఆఫర్స్ అయితే చూసుకోండి. లోన్ ఆఫర్స్ చూసుకున్న తర్వాత మీకు ఎంత లోన్ అమౌంట్ కావాలి, లోన్ అమౌంట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత లోన్ టెన్యూర్, ఏది టెన్యూర్ కావాలన్నా మీరు ఆ టెన్యూర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేసి ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేశారనుకోండి, నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తుంది. నెక్స్ట్ ప్రాసెస్లో మీరు చాలా ఈజీగా మీరు ఇంకా పేపర్లెస్ ప్రాసెస్, ఇన్కమ్ ప్రూఫ్ కూడా ఎటువంటి అవసరం లేదు కాబట్టి ఆల్రెడీ మీ యొక్క డీటెయిల్స్, మీ బ్యాంక్ డీటెయిల్స్ ఈ ఫోన్పేతో లింక్ అయి ఉంటాయి కాబట్టి మీకు డైరెక్ట్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి అయితే అమౌంట్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా చాలా ఈజీగా మీరు ఫోన్పే యాప్ ద్వారా ఇన్స్టాంట్ పర్సనల్ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.